26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బాబుపై ఎటకారం, అబాసుపాలైన వైసీపీ. వివరాల్లోకి వెళ్తే వైసీపీ వాళ్ళు పోనీ ఏదైనా సరే మంచిగా ఒక ఆలోచన చేసి ఇదిగో ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెబుతారా? చెప్పరు. పోనీ తెలుగుదేశం పార్టీ నాయకులైనా, జనసేన పార్టీ నాయకులైనా, లేదా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒక కొత్త తరహా ఆలోచన చేసినప్పుడు అది ఎంతవరకు సాధ్యపడుతుంది, అవునా లేదా ఒక విమర్శ చేసేటప్పుడు దాని గురించి తెలుసుకొనన్నా చేయాలి. అదేమీ చేయకుండా చివరికి అబాస్ పాలైపోయారు. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తా. ఈయన తెలుసు కదా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఈయనేమన్నాడు ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా దారుణం ఏంటంటే దీని అమ్మ బతుకేసారా తలకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. ఎండ 45 డిగ్రీలు ఉందంట, 10 డిగ్రీలు తగ్గించాడంట మన చెప్పినాడు ఉద్యోగస్తులకు. 45 డిగ్రీలు ఉంది ఎండ, 10 డిగ్రీలు తగ్గిస్తా అన్నాడు. కొట్టుకోవాలా మా ముఖానికి వేసి మేము ఈ ముఖ్యమంత్రితో. నువ్వు ఎండ తగ్గించావు, తుఫాన్ ఆపుతావు, గాలి మళ్ళిస్తావు, డీజిల్ దొరకదు. ఇప్పుడు టెంపరేచర్ విపరీతంగా ఉంది అని చెప్పి దాన్ని తగ్గించే ప్రయత్నం. అది ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పోనేమన్నా ఆషామాషి వ్యక్తి కాదు, లేదా జాక్పాట్లో సీఎం పదవి కొట్టేసిన వ్యక్తి కూడా కాదు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలాగే విపరీతమైన నాలెడ్జ్, ఇవన్నీ గడించిన తర్వాతే కదా ఆ స్థాయి వచ్చేది. అవేమీ తెలియకుండా ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎండ తగ్గిపోద్దంట, టెంపరేచర్ తగ్గించాలంట, కొట్టుకోవాలి మనం. కొట్టుకోండి, ఎందుకంటే మీకు వస్తున్న ఐడియాలు, మీరు చేస్తున్న పనులు, ఋషికొండకి 500 కోట్లు పెట్టి అక్కడ ఖర్చు పెడతాం కావచ్చు, అప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి అంటాం కావచ్చు, ఇప్పుడు వచ్చిన మావిగన్ లాంటి ఒక డైమండ్ లాంటి ఆలోచన కావచ్చు, అందుకు కొట్టుకోవాలి. సో దీనికి కొనసాగింపుగా అసలు చంద్రబాబు నాయుడు గారు అన్నదానికి ఏది ఎండ ఆ వేడి తగ్గించాలి, ఒక 10 డిగ్రీలైనా తగ్గించాలి అన్న ప్రయత్నం ఎందుకన్నారు, ఏంటి, అది దేనివల్ల, ఇప్పుడు అది చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ చూడండి, ఇది చూసారా, గుంటూరు నగరపాలక సంస్థ. అక్కడ ఏం చేస్తున్నారు, వాటర్ని డ్రిజిల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఒక ప్రక్కన ఎండ, సరసరగా ఎండ, అక్కడ పొల్యూషన్ వల్ల కావచ్చు, వాతావరణం వల్ల కావచ్చు, విపరీతమైన వేడి. ఆ వేడిని తగ్గించడం కోసం అక్కడ డ్రిజిలింగ్ చేసుకుంటూ వెళ్తారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కొంతవరకు చల్లబడతా ఉంటుంది. సో ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. ఈ ప్రయోగాన్ని తీసుకొచ్చారు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది దేనికి చేస్తున్నట్లు, ఆ టెంపరేచరు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మీకు గమనిస్తే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో, ప్రధానంగా విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎండ, విపరీతమైన ఎండ, ఉక్కపోత. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ ప్రాంతవాసులకు కానీ, అసలు ఆ ప్రాంతవాసులు కానోళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ ఏడు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఒక వినూత్నమైన ప్రయోగం ఇక్కడ చేశారు గుంటూరులో. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇది చూసారా? చూడండి, మీలాంటి వాళ్ళ కోసం ఇది. ఎందుకంటే తలకేసి కొట్టుకోవాలంటున్నారు కదా, కొట్టుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఇది ప్రయోగం. ఇట్లాంటి కొత్తగా వినూత్నంగా ఎప్పుడైనా ఏదైనా సరే ప్రజలకి మంచిగా ఉండేలాగా ఏదైనా ప్రయోగాలు చేశారా? వైసీపీ అధికారంలో ఉండగా కానీ, ఎప్పుడైనా పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇదిగో ఇలా చేస్తే ఇది ఒక మంచి ఆలోచన, ప్రజలకు మంచి చేకూరుతుంది అని చెప్పేసి ఏదైనా ఉంటుందా? చెప్పండి. అసలు చెప్పిన దాని మీదే నికరం ఉండదు. 14 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధాని, 19 నుంచి 24 మధ్యలో అదేంటి 3 రాజధానులు, 24 తర్వాతే మావిగన్ను. ఇది రేపు ఈ 29 తర్వాత ఇంకొక గన్ను ఏదో వచ్చింది. సో మీరు విమర్శలు చేయండి, ప్రభుత్వానికి సంబంధించిన తప్పులు లేవా, తడకలు లేవా, పొరపాట్లు జరగట్లేదా, వాటిని ఎత్తి చూపించండి. దాన్ని ఎవరు కాదంటారు, అప్రిషియేట్ చేస్తారు. మేము కూడా మీతో పాటు వాయిస్ కలుపుతాం. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారో తెలియదు. పోనీ నాలెడ్జ్ లేదు, అరే ఎందుకు అలా చేస్తున్నారు చూద్దాం, పోనీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ మార్కెట్, ఏదో ఫిష్ బిజినెస్ అని కడపలో ఎప్పుడైనా ఊహించారా?
ఈ చేపల మార్కెట్టు, ఈ పీతలు, రొయ్యలు ఎప్పుడైనా వస్తే ఎవరైనా ఊహించారా అన్నారు. ఆ ఫిష్ మార్కెట్ ఏమైందో తెలీదు. ఇది ఒక వినూత్నం, ఒక అద్భుతమైన ఆలోచన. ఇప్పుడు ఇన్ని దశాబ్దాలుగా ఎవడో చేయలే ఇలాంటి ఆలోచన అన్నారు. ఏమైందో ఆలోచన, చేపలు ఎడిపోయినాయో మరి అవన్నీ కూడా. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, ఏం చేపిస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే చేపలు పట్టుకోవడం నేర్పించాలి అని అంటారు చూసారా. అసలు నిజంగా చేపల మార్కెట్టే పెట్టారు, ఆ చేపలు ఎడిపోయినాయో తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కొత్త ఆలోచన, ఒక వింత ఆలోచన. కానీ ఇదేంటి, దీని మీద రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఆ రకంగా మాట్లాడుతున్నారు. మరి ఆయన ఇనిషియేటివ్గా మాట్లాడాడో లేకపోతే పార్టీ హైకమాండ్ మాట్లాడమందో ఏమో తెలియదు. కానీ మీరు మాట్లాడినవి, మీ నాయకుడు మాట్లాడినవి అవి గనక ఇప్పుడు మామూలుగా తీస్తారు కదా సోషల్ మీడియాలో, ఏమి చూస్తా ఊరుకోరు. అవి బయట పెడితే ఎన్ని మీమ్స్ అవుతాయండి, మామూలుగా కాదు. ఎన్ని మీమ్స్. ఏది గంగానమ్మ జాతరలో పొట్టేళ్ళు తల్ల నరికినట్టు నరుకుతున్నారా ఎవరిని, టీడీపీ వాళ్ళన, మంచిదేగా అని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడతామంటే దాన్ని కూడా సమర్థిస్తారా? చూడండి, దాన్ని కూడా సమర్థిస్తారు. ఈ సమర్థించడం కోసమే ఎమ్మటే ఫ్లెక్సీలు నిలిచినాయి. రప్పారప్పానే మేము వస్తే రప్పారప్పానే నరికేచుడే. మా నాయకుడే చెప్పాడుగా నరికేస్తామని, సో మేము నరికేస్తాం ఇక. అందుకని ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగేస్తున్నారు. ఇక అది హైదరాబాద్లో తిరుగుతున్నామా, బెంగళూరులో తిరుగుతున్నామా, ఆంధ్రాలో తిరుగుతున్నామని కదా, ఎక్కడైనా తిరిగేస్తాం మేము. ఇది పరిస్థితి. కాబట్టి ప్రజలకి ఏం ఉపయోగం, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏమైనా కొత్తగా ఆలోచన చేస్తుందా, ఉన్న టెక్నాలజీని ఏమైనా వాడుతున్నారా? వీళ్ళు టెక్నాలజీలు వాడరు. ఎందుకంటే ఆ సీటెల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఆ మద్యం సంబంధించి స్టాక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అది వద్దు, అది ఎత్తేసి మాన్యువల్గా ఎంటర్ చేస్తారన్నమాట. ఇదిగో ఈ స్టాక్ కావాలి, ఏంటది ప్రెసిడెంట్ మెడల్ ఇంత ఇన్ని కేసులు కావాలి, లేదా 3 క్యాపిటల్స్ ఇన్ని కేసులు కావాలి, మెగా డిఎస్సి ఇన్ని కేసులు కావాలి, అలా మాన్యువల్గా రాయటం అనమాట. మనకు టెక్నాలజీతో సంబంధం ఉండదు. సో టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ధోరణిలో ఆలోచించాలి. కానీ అట్లాంటివి ఏమైనా ఆలోచిస్తామా? అవి ఆలోచించు. పైగా ఆలోచన చేసే వాళ్ళ ఆలోచన ఏంటో కూడా అది అర్థం చేసుకోకుండా దాన్ని ఏదో రకంగా మనం ఏదో ఇచ్చేయాలంటే తలకేసి కొట్టుకోవాలి, ఇలా చేయాలి అలా చేయాలంటే 2019 నుంచి 24 మధ్యలో అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో అప్పుడు కొట్టుకున్నారు ప్రజలందరూ తలకేసి కొట్టుకొని. పైగా జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఏమంటారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడిన వ్యక్తులు చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరిని మేము ఉపేక్షించమని చెప్పాల్సిన వ్యక్తి ఏదో మా అభిమానులు కార్యకర్తలు బీపీలు వచ్చినాయి కాబట్టి మరి ఎట్లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పి సమర్థించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఏకంగా ఒక కులంకి ఆపాదించి మాట్లాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఒక సామాజిక వర్గం గురించి ఎలా మాట్లాడతారు? సో అందుకని తలకి వేసి ఎవరు కొట్టుకోవాలి, ఎందుకు కొట్టుకోవాలి అనేది ప్రజలు మొన్న ఈ 24 పీరియడ్ వరకు చూశారు కదా. ఇప్పుడు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఏంటంటే ఇక అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, అది ఆ అక్కసుని జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఆ యొక్క వాళ్ళ అచీవ్మెంట్ని ప్రజలు గెలిపించిన దాన్ని, సో అందు గురించి పదే పదే ఈ రకమైన మాటలు మాట్లాడి చివరికి అబాస్పాలైపోతుంది. ఎవరో వైసీపీకి పరువు తీసుకోవడానికి ఎవరో బయట వాళ్ళు అవసరం, వాళ్ళలో వాళ్ళ మాటలే ఆ పార్టీని ఇంకా దిగజారుడు స్థాయికి చేర్చడం, అది ఆ గ్రాఫ్ డౌన్ అయిపోతూ ఉండటం, చివరికి ఇదిగో ఈ పరిస్థితి తీసుకురావటం. కాబట్టి ఇప్పుడు ఆ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మరి ఇప్పుడు దేని పెట్టి కుట్టుకుంటారో ఇప్పుడు నేను చూపించిన దానిపైన మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.